నమస్తే. ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకు వచ్చింది ఈ పేరు ఇప్పుడు వార్తల్లోకనంటే, ప్రశాంత్ కిషోర్ ఎవరు? ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్. ప్రశాంత్ కిషోర్ ఆయా పార్టీలని విజయ తీరాలకు చేర్చిన, కొన్నిసార్లు ఫెయిల్ అయినా ఆయా పార్టీలని ఏదో ఒక రకంగా అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒక రకంగా ఆ పార్టీల గెలుపులో కీలక పాత్ర పోషించిండు. ఇంతవరకు మనందరికీ తెలుసు. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్ గతంలో జేడీయూ పార్టీలో చేరిండు, మళ్ళీ బయటకు వచ్చిండు. దాని తర్వాత మళ్ళీ స్ట్రాటజిస్ట్గా కంటిన్యూ అయ్యిండు. దాని తర్వాత బీహార్లో ఆయన జనసురాజ్ అనే ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని నడిపిస్తున్నాడు. ఆ పార్టీకి ఇప్పుడు ఆయన చీఫ్. రాబోయే బీహార్ ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు ఎందుకు ప్రశాంత్ కిషోర్ పేరు తెర మీదకి వచ్చింది? ప్రశాంత్ కిషోర్ 2021 నుంచి 24 వరకు, అంటే జస్ట్ ఒక 3 ఇయర్స్లో 241 కోట్లు సంపాదించిందట. ఎట్లా? స్ట్రాటజిస్ట్గా, ఆయా పార్టీలకి వ్యూహకర్తగా, కొన్ని కంపెనీలకి ప్రమోటర్గా ఉంటూ 241 కోట్లు సంపాదించిందట జస్ట్ ఒక 3 ఇయర్స్లో. సో ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ అయిందంటే, అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. బీహార్లో ఇప్పుడు నితీష్ కుమార్ గవర్నమెంట్ ఉన్నది. నితీష్ అండ్ బీజేపీ ఎన్డీఏ కూటమి ఉన్నది. అక్కడ ఉన్న బీజేపీ నాయకులు అండ్ ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సామ్రాట్ చౌదరి అండ్ ఇంకొక మినిస్టర్ అశోక్ చౌదరి చేసిన కమెంట్స్, విమర్శ ఏంటి అంటే, 241 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ప్రశాంత్ కిషోర్కి? అండ్ దట్టు ఆయన సంపాదించిందని చెప్తూ జనసురాజ్ అనే పార్టీకి, ఆయన పార్టీకి దాదాపు 98,75,00,000 విరాళం కింద ఇచ్చాడు ఆ పార్టీకి, అంటే డొనేట్ చేశాడు పార్టీకి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇదొక పెద్ద కుంభకోణం అని భారతీయ జనతా పార్టీ అక్కడ ఆయన మీద ఆరోపణ చేస్తున్నది, ఆ లోకల్ లీడర్స్ అంతా. సో దానికైనా క్లారిటీ ఇస్తూ ఏం చెప్పిండంటే, నేను జస్ట్ 2021 నుంచి 2024 వరకు జస్ట్ ఒక 3 ఇయర్స్లో 241 కోట్లు సంపాదించిన అని చెప్తున్నాడు. 241 క్రోడ్స్ ఎట్లా సంపాదించడం? మరి ఎంత సాధ్యమైంది? ఆయన దానికి ఇంకొక లెక్క చెప్పిండు. అంటే నా వాల్యూ ఎంత అంటే, ఆయన చెప్తున్నాడు, నా వాల్యూ ఎంత అంటే, నేను జస్ట్ ఒక 2 గంటల్లో ఒక కంపెనీకి ప్రమోటర్గా పనిచేసినందుకు, ఆ కంపెనీ యొక్క ఉత్పత్తులకి ప్రమోటర్గా పనిచేసినందుకు నాకు 11 కోట్ల రూపాయలు ఇచ్చారు జస్ట్ 2 అవర్స్కి అని చెప్తున్నాడు. జస్ట్ ఒక 2 గంటలకు ఆయనకి 11 కోట్లు ఇచ్చారట. ఏ కంపెనీ ఆయనకి ఇచ్చిన కంపెనీ, అంత గొప్ప కంపెనీ ఏంటి అంటే, నవయుగ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ ఒక ప్రొడక్ట్ లాంచింగ్ సందర్భంలో ఆయనకి 2 గంటలకి ప్రమోటర్గా 2 గంటల కింద ప్రమోటర్గా ఉన్నందుకు గాను 11 కోట్లు ఇచ్చిందట. నవయుగ కన్స్ట్రక్షన్స్ మనకు తెలిసిందే కదా. దీంట్లో కూడా పెద్ద స్టోరీ ఉంది. కన్స్ట్రక్షన్ కంపెనీలో, రియల్ ఎస్టేట్లో ప్రమోటర్లుగా ఎవరెవరు, లీడర్లు కూడా ఉంటారు ప్రమోటర్లుగా. ఇప్పుడు ఇక్కడ మనం అధికారంలో ఉన్న, మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉండే కదా, చాలా రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన కంపెనీస్లో ప్రమోటర్లుగా ఉంటారు లీడర్లు. ఆ పేర్లు బయట ఉండవు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా, పెద్ద పెద్ద ఎంపీలు, వాళ్ళు వీళ్ళు కూడా ప్రమోటర్లుగా చాలా కంపెనీల్లో ఉన్నారు. అంటే ఎందుకు ఈ ప్రమోటర్లుగా ఉంటారు అని అంటే, ప్రమోటర్లుగా ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే బ్రోకరిజం చేస్తారన్నట్టు. ఒక రకంగా చెప్పాలంటే బ్రోకరిజం. ఇప్పుడు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ప్రమోటర్స్గా ఉంటారు? వాళ్ళు పనులు చేసి పెడతారు. వాడికి ఏమైనా ఇబ్బంది జరిగినప్పుడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలా, మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయాలా, లేకపోతే ఒక మంత్రితో మాట్లాడాలంటే వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళ పని చేస్తారనమాట. దానికి గాను వాళ్ళకి రకరకాలుగా చెల్లింపులు ఉంటాయి. ప్రశాంత్ కిషోర్ కూడా బ్రోకరే కదా ఒక రకంగా. సో ఆ బ్రోకరిజం చేసిండు కదా. సో దానికి గాను ఆయన 2 గంటలకి 11 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ప్రమోటర్లు అంటే నథింగ్ బట్ అంతే, అంతకుమించి ఏముండదు. ప్రశాంత్ కిషోర్కి అన్ని పార్టీలు తెలుసు దేశంలో. బీజేపీ తెలుసు, కాంగ్రెస్ తెలుసు, లేకపోతే అన్ని గవర్నమెంట్స్లో ఉన్న వాళ్ళందరూ లీడర్లు తెలుసు. సో కాబట్టి ప్రశాంత్ కిషోర్ని ప్రమోటర్గా పెట్టుకుందట నవయుగ కన్స్ట్రక్షన్స్. 2 గంటలకి 11 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రశాంత్ కిషోరే బహిరంగంగా బీజేపీ బీహార్ నాయకులు చేసిన ఆరోపణకి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఆయన ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటంటే, 241 కోట్లు నేను 2021 నుంచి 2024 దాకా 3 సంవత్సరాల్లో సంపాదిస్తే, ఆ 241 కోట్లు సంపాదించినందుకు గాను నేను 30,95,00,000 జిఎస్టీ కింద చెల్లించాను, 20 కోట్ల రూపాయలు ఐటీ కట్టాను. సో చాలా ట్రాన్స్పరెంట్గా ఇదంతా జరిగింది అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. చూడండి, ప్రశాంత్ కిషోర్ ఇన్ని కోట్ల రూపాయలు పార్టీలు ఎక్కడి నుంచి తెచ్చి ఇచ్చినాయి చెప్పండి? పార్టీలో ఉన్న లీడర్లు కష్టపడి, వాళ్ళు కష్టపడ్డ, చెమటోడ్చి, శ్రమదానం చేసిన డబ్బులతోని పార్టీకి ఫండ్ ఇస్తే అందులోంచి ప్రశాంత్ కిషోర్కి ఇచ్చిరా? పార్టీలకు ఎక్కడి నుంచి వస్తాయి పైసలు?
క్విడ్ ప్రోకో కింద కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలో సహాయం చేసిన కంపెనీ ఏదో ఒక రకంగా ప్రజల నుంచి వసూలు చేసినటువంటి డబ్బులే పార్టీలకు వస్తాయి. దోపిడీ సొమ్ము ఉండొచ్చు, ఇంకో సొమ్ము ఉండొచ్చు. ఆ సొమ్ముని ఇట్లాంటి వ్యూహకర్తలకి, స్ట్రాటజిస్టులకి ఇస్తారనమాట. ఎంత ఛార్జ్ చేసిండు చూడండి. సరే, ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, సరే ప్రశాంత్ కిషోర్ ఏమైనా ఒక పార్టీకి స్ట్రాటజిస్ట్గా ఉండి ఆ పార్టీ యొక్క బలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉపయోగపడి ఆ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిండా? మతం పేరుతో, కులం పేరుతో, వర్గం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి వైషమ్యాలు క్రియేట్ చేసి ప్రజలను విభజించి ఆయా ఈయన పనిచేసిన పార్టీలకు ఓట్లు పడేలాగా చేసిండు. ఇదేమి పాజిటివ్గా సంపాదించిన ఓట్లేం కాదు. ఇది అన్ని రకాలుగా ఉంటుంది. సోషల్ మీడియాలో అవతలి వాడిని ఏ రకంగా దుమ్మెత్తిపోయాలా, వాడి యొక్క ఆలోచన విధానాన్ని, లేకపోతే వాడు బలమైన క్యాండిడేట్ అయితే వాడికి సంబంధించిన తెర వెనకాల ఏమేమి ఉన్నాయో తెలుసుకొని వాడిని ఎట్లా కొట్టాలి, కులం ప్రకారంగా ఎట్లా విభజించాలి, మతం ప్రకారంగా ఎట్లా విభజించాలి, ఇది కదా స్ట్రాటజిస్టులు వాళ్ళ దేశంలో చేస్తున్న పని. ఈ దేశానికి అసలైన నష్టం చేస్తున్న వాళ్ళు ఈ కొంతమంది ఇట్లాంటి స్ట్రాటజిస్టులు, కొంతమంది మంచిగానే ఉన్నారు. సో ఇట్లాంటి స్ట్రాటజిస్టులు. సో ఈయన మొత్తం ఒకానొక సందర్భంలో ఇట్లాంటి దేశంలో ఉండొద్దని కూడా చాలామంది కమెంట్ చేసి ఇట్లాంటి స్ట్రాటజిస్టులు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు అక్కడ బీహార్లో విమర్శిస్తున్నారు. 2011లో గుజరాత్లో పనిచేసింది ఇదే ప్రశాంత్ కిషోర్. అక్కడ 2014 లోక్సభ ఎన్నికల్లో దేశంలో బీజేపీ గెలవడానికి కారణమని మీరే చెప్పారు గతంలో. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా? కాంగ్రెస్కి కూడా యూపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి పనిచేసిండు, అన్ని పార్టీలకు చేసిండు. జగన్మోహన్ రెడ్డికి 2019 ఎలక్షన్లో పనిచేసిండు. జనతాదళ్ యూ నితీష్ కుమార్కి 2015 ఎలక్షన్లో పనిచేసిండు. అదే జనతాదళ్ యూలో 2018లో జాయిన్ అయ్యిండు. ఆ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైండు. 2020లో బయటకు వచ్చిండు. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ పార్టీకి పనిచేసిండు 2021 ఎలక్షన్లో పశ్చిమ బెంగాల్లో. సినిమా అప్పుడిగా కట్లు, అసలు ఆమెని వీల్ చైర్ మీద నడిపించుడు, ఇదంతా ఒక ఎమోషన్ గేమ్ అంతే. స్ట్రాటజిస్ట్ అంటే ఏంటంటే ఒక ఎమోషన్ గేమ్, ఒక పొల్యూటెడ్ గేమ్ అనమాట ఇది. దాంతో ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే చేసిండు కదా, కత్తిపోట్లు ఇవన్నీ దాంట్లో భాగమే అనుకుంటా కదా. అండ్ దాని తర్వాత ఇంకే పార్టీకి పనిచేసిండు, డిఎంకేకి పనిచేసిండు, స్టాలిన్ పార్టీ 2021 ఎలక్షన్స్లో. దాదాపుగా ఈ దేశంలో ఉన్న చాలా కేసీఆర్ పార్టీకి, మొన్న బీఆర్ఎస్ పార్టీకి కూడా వచ్చినట్టే వచ్చిండు. ఈ కేసీఆర్ నా మాట వింటలేడని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. దాదాపుగా పార్టీలకు పనిచేసిండు. ఈ పార్టీలన్నీ ప్రజల ద్వారా దోపిడీ చేసినటువంటి సొమ్ముని ఇట్లాంటి స్ట్రాటజిస్టులకు ఇస్తాయన్నమాట. ఆ డబ్బులని ఆయన తన పార్టీ కోసం ఖర్చు పెట్టిండు. సో ఇది ఇప్పుడు చర్చ అంత ఎందుకు వచ్చిందంటే, బీహార్లో ఉన్న పార్టీలు ఆయన దుమ్మెత్తిపోస్తున్నాయి. నీకు ఎక్కడి నుంచి వచ్చిన ఇంత డబ్బని ఆయన అంటున్నాడు. నాకు పార్టీలు ఇచ్చినాయి, నేను ఆ పార్టీలకి స్ట్రాటజిస్ట్గా పనిచేసిన అని చెప్తున్నాడు. సో ఏ స్థాయిలో ఆయన సంపాదించాడని చెప్పడానికి ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను నవయుగ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి ప్రమోటర్గా ఉంటే నాకు 2 గంటల్లో 11 కోట్లు వచ్చినాయి అంటుండు. ఇదే అంశం మీద అదే బీజేపీ లీడర్ బీహార్లో డానిష్ ఇక్బాల్ అనే ఆయన ఒక పాయింట్ రేజ్ చేసిండు. అసలు నువ్వు ఎట్లా ప్రమోటరు ఆ నవయుగ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఎట్లా నీకు 11 కోట్లు ఇచ్చారు? నువ్వేమైనా ఆర్కిటెక్ట్వా లేకపోతే ఇంజనీర్వా? ఏం అడ్వైజ్ చేస్తే అన్ని కోట్ల రూపాయలు నీకు ఆ కంపెనీ ఇచ్చిందని అంటున్నాడు. ఏం ఉండదు అక్కడ. నేను ఇంతకుముందు చెప్పినట్టే ప్రమోటర్ నథింగ్ బట్ బ్రోకర్. అందరు కాదు, ఇట్లాంటి వాళ్ళని నియమించుకున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావలసిన పనులన్నీ చేసి పెడతారు. ప్రశాంత్ కిషోర్ ఏం చేయగలడు? ప్రశాంత్ కిషోర్ వాళ్ళకి సంబంధించిన అనుమతులు కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, లీడర్స్ వాళ్ళతో మాట్లాడే ఇటువంటివి అన్నీ వాళ్ళకి ఒక లైన్ క్లియర్ చేస్తాడు. లైజనింగ్ అంటారు దీన్ని ఇక్కడ. సో ఇది ఒక చిన్న వీడియో ప్రశాంత్ కిషోర్ వ్యవహారం, దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో తిరుగుతున్న దానికి సంబంధించి.